నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న విషయం, ఆ యుద్ధం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రష్యాకి సపోర్టుగా నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. కిమ్ జాంగ్ ఉన్ దాదాపు 20,000 కంటైనర్లలో ఆయుధాలను అటు రష్యాకు సప్లై చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎంతోమంది సైనికులను కూడా రష్యాకు పంపించినట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి పుతిన్ ఇది ఎంచుకున్నది కాదు, కొరియానే కావాలనే పంపిస్తోంది అని అమెరికా చెప్తున్నప్పటికీ మొత్తానికి ఆయుధాలను విపరీతంగా సరఫరా చేయడం, మరోవైపు సైనికులను కూడా సరఫరా చేయడం అయితే కొరియా కొనసాగిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి సంబంధించిన డ్రోన్లు రాగానే ఇటు నార్త్ కొరియా సైనికులు పారిపోయారు అంటూ ఒక కథనం కూడా ప్రచురితమైంది. నిజానికి కొరియన్ సైనికులు ఎలాంటి వారు, మరోవైపు ఎందుకు నార్త్ కొరియా ప్రేమతో రష్యాకి ఆయుధాలు పంపిస్తోంది, సైనికులను పంపిస్తోంది, అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే ఆ యుద్ధం సమసిపోవాలి అని అందరూ అనుకుంటున్న తరుణంలో నార్త్ కొరియా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కిమ్ జాంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఎందుకు ఈ ఆయుధాలు సైనికులను సరఫరా చేస్తున్నారు, ఈ కథా కమామిషు ఏమిటి, ఇది ఎక్కడికి దారితీస్తుంది, ఇదంతా మాట్లాడడానికి మనతో పాటు రామచంద్రరావు గారు ఉన్నారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. రామచంద్రరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యా రామచంద్రరావు గారు, సో అసలే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమసిపోవాలి అని మనం కోరుకుంటున్న తరుణంలో ఈ నార్త్ కొరియా ఎంట్రీ ఎలాంటి ఎంట్రీ అనాలి, ఎందుకు ఇంత ప్రేమతో అటు రష్యాకి ఆయుధాలు సైనికులను సప్లై చేయడం, ఎలా అర్థం చేసుకోవాలి సినేరియోని ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఫస్ట్ మనం అసలు నార్త్ కొరియా ఒక దేశం కింద ఎగ్జామిన్ చేద్దాం. రైట్, కొరియన్ వార్ 1950-53 అయిన తర్వాత సౌత్ కొరియా నార్త్ కొరియా, అది లాస్ట్ టైం కొరియన్స్ సౌత్ కొరియా నార్త్ కొరియా రెండు దేశాలు ఏదైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. రైట్, దాని తర్వాత నార్త్ కొరియా ఒక స్టాండింగ్ వరల్డ్ లో సమ్వాట్ లైక్ ఇరాన్ ఒక రోగ్ స్టేట్ కింద, ఒక న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ కి ఇంకా పెంచుతున్న స్టేట్ కింద చెడ్డ పేరు ఖచ్చితంగా వచ్చింది. రైట్, ఓవరాల్ మనం చూసుకుంటే దాంతో పాటు నార్త్ కొరియా ఒక లీనింగ్స్ ఎంతో ముందు ప్రస్తుతం రీసెంట్ వరకు చైనాతో చాలా సత్సంబంధాలు ఉండేవి. కొంతవరకు కొంత వాళ్ళ దగ్గర టెక్నాలజీ అంతా తీసుకున్నారు, కానీ ఆఫ్ లేట్ సమ్వేర్ లాస్ట్ కూడా ఒక 5-6 ఇయర్స్ నుంచి కొంచెం డిఫరెన్స్ వచ్చినాయి. నార్త్ కొరియా యాజ్ ఎ కంట్రీ విత్ పిఆర్సి, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఎలాగో సూపర్ పవర్ ఇంకోటి ఉంది, యుఎస్ తో సత్సంబంధాలు ఎప్పుడూ లేవు, యుఎస్ మొదటి నుంచి గొడవ చేస్తుందేమని నార్త్ కొరియా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద కంట్రీస్ టు బి సబ్జుగేటెడ్, ఇలా పెరగనిస్తే ప్రపంచానికి ముప్పు వస్తుందన్న రీతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే యుఎస్ ఎప్పుడు ఆ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది. సిమిలర్లీ సంథింగ్ లైక్ ఇరాన్ ఇంతకుముందు ఇరాక్ గురించి ఎలా మాట్లాడారో అలాగే ప్రస్తుతం నార్త్ కొరియా ఆ రోగ్ స్టేట్స్ లో ఒక విధంగా ఇంక్లూడ్ చేసి అమెరికా మాట్లాడుతుంది. సో బేసికలీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను అనుకోవటం ఏంటంటే ఒక విధంగా నార్త్ కొరియా కంప్లీట్ వరల్డ్ లో సెక్లూడ్ అయిపోయింది. ఓకే, ఒక సెక్లూడ్ అయిపోయిన అయినా సరే నార్త్ కొరియా దగ్గర ఏముంది ప్రస్తుతం ఉన్న దీంట్లో, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ చేస్తే ఒక కేపబిలిటీ వాళ్ళు పెంచుకున్నారు. రష్యాతో అవ్వచ్చు, లేకపోతే కొంత చైనాతో అవ్వచ్చు, బట్ హౌ దే మేనేజ్డ్. ఇప్పుడు వరకు వాళ్ళు విపరీతమైన ఆయుధాలు తయారు చేస్తున్నారు, మిసైల్స్ తయారు చేస్తున్నారు. కానీ అమెరికా ఎప్పుడు నార్త్ కొరియాకు వార్నింగ్ ఇస్తాను. కనుక నార్త్ కొరియా ప్రస్తుతం పరిస్థితులు నేను అనుకోవటం ఏంటంటే, నార్త్ కొరియా ఆల్ రైట్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకేళ్ళ యుద్ధానికి ఎవరితోనో యుద్ధం చేయవలసి వస్తే, ఫస్ట్ ఇందాక చెప్పింది ఏంటి, 1950-53 తర్వాత వీళ్ళు ఎక్కడ యుద్ధం చేసినట్టు మనం వినలేదు. కనుక మన ఇండియన్ ఆర్మీ లాగా ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ 24/7 వార్ లో ఉంటాం. ఎప్పుడు చూసినా జైన్కో అవ్వచ్చు, రీసెంట్ గా చైనాతో చిన్న చిన్న స్కర్మిషెస్ జరిగినాయి. కానీ అట్లీస్ట్ కన్వెన్షనల్ వార్ చేసినా చేయకపోయినా సోల్జర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఆ టెరైన్, రైట్, ఆ వెదరు, ఆ క్లైమాటిక్ కండిషన్స్. మన వాళ్ళు ఖచ్చితంగా తయారై ఉన్నారు. రైట్, చైనీస్ సోల్జర్స్ తో పోల్చినా సరే ఒక విధంగా చెప్తాలంటే మీకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బట్ చెప్పాల్సిన అవసరం ఉంది. చైనీస్ సోల్జర్ తో మనం కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు ఖచ్చితంగా బెటర్ ట్రైన్ అండ్ రెడీ ఫర్ వార్ అన్నట్టుగా ఉంటారు. అదే మనం నార్త్ కొరియా నుంచి ఆలోచిస్తే నార్త్ కొరియన్స్ కి అదొక భయం ఉన్నట్టు లోకల్
ఇన్ఫర్మేషన్స్ బట్టి తెలిసింది ఏంటంటే Hmm. దే రియలైజ్ దట్ వాళ్ళ దగ్గర అంత యుద్ధం కోసం కావలసినంత ఎక్స్పీరియన్స్ లేదు. లేదు. రెండోది టెక్నాలజీ విపరీతంగా మారిపోతుంది. వార్ టెక్నాలజీ Hmm. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం యుక్రెయిన్ దీంట్లో ఏముంది, ద బిగ్గెస్ట్ టెక్నాలజీ డిఫరెన్స్ ఏమొచ్చింది, డ్రోన్స్. డ్రోన్స్ వచ్చింది. ఫిరంగులు వాడతాం, ఆర్టిలరీ, నేను ఆర్టిలరీ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆర్టిలరీ విపరీతంగా వాడుతున్నాను, రైట్? ఆర్టిలరీ విపరీతంగా వాడుతున్న తరుణంలో జరిగింది ఏంటి, ఎప్పుడైతే ఈ బాంబ్స్ షెల్స్ అయిపోతున్నాయో తగ్గుతున్నాయో, సో రష్యా వాజ్ లుకింగ్ అవుట్ సైడ్, ఇండియాను కూడా అడిగిన తరుణాలు ఉన్నాయి. ఓకే. వాళ్ళకి అమ్యునిషన్ కావాల్సి ఉంది. సో మొదటి నుంచి రష్యా ఎప్పుడైతే అడిగిందో నార్త్ కొరియా సమ్వేర్ ఫ్రమ్ 2022 ఆ ప్రాంతంలో చివరి నుంచి కొరియా రష్యాకి యాక్చువల్ గా ఆయుధ సామాగ్రి, నేను అన్నారు ఇందాక 20,000 కంటైనర్స్ పంపించారని, రైట్? సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బేసికలీ ఆర్టిలరీ అమ్యునిషన్, కొంత స్మాల్ అమ్యునిషన్ కూడా ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బేసికలీ ఆర్టిలరీ అమ్యునిషన్, హెవీ క్యాలిబరీ, రైట్? మేబీ ట్యాంక్ అమ్యునిషన్ ఆల్సో. ఓకే. ఇవన్నీ ఇంత ముందు ఆల్రెడీ కొరియా ఒప్పుకుంది, రష్యా అడిగింది, కొరియా ఇస్తుంది కూడా. కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం, నార్త్ కొరియా ప్రస్తుతానికి సడన్లీ దే డిసైడెడ్ టు సెండ్ సమ్ ట్రూప్స్. అంటే మొదట ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఏంటి ట్రూప్స్ గురించి, సౌత్ కొరియా కొంచెం వార్నింగ్ ఇచ్చింది, కొంత ట్రూప్స్ వెళ్తున్నారని మాకు చూచాయిగా తెలిసింది. సెకండ్ థింగ్ ఏమైంది, సేమ్ న్యూస్ గాట్ కొరాబరేటెడ్, ఎవరు, యుక్రెయిన్ కూడా సేమ్ న్యూస్ చెప్పింది, ఏమని, ఆల్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ తో కూడా తెలిసింది ఏంటి, కొంతమంది నార్త్ కొరియా వాళ్ళ సోల్జర్స్ పంపిస్తానికి ప్రయత్నిస్తుందని. అవునవును. అప్పుడు పెంటగన్ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అనాలిసిస్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ తో, సో ఇట్స్ కన్ఫర్మ్ న్యూస్. ప్రస్తుతం కన్ఫర్మ్ న్యూస్ ఏంటి, సుమారు ఒక 12,000 ట్రూప్స్ అంటే ఒక 4 బ్రిగేడ్స్. ఓకే. పెంటగన్ అయితే డీటెయిల్స్ కూడా ఇచ్చింది, 3 మేజర్ జనరల్స్, ఒక 500 ఆఫీసర్స్, వీళ్ళతో పాటు నార్త్ కొరియన్ ట్రూప్స్ రష్యాలో ప్రవేశించాయి. వాళ్ళ ట్రైనింగ్ గ్రౌండ్స్ కూడా ఐడెంటిఫై చేశారు, ఎక్కడైతే ట్రైనింగ్ అవుతున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ నార్త్ కొరియన్ లాంగ్వేజ్ కామన్ కాదు, వాళ్ళ ఫైటింగ్ టాక్టిక్స్ రష్యాతో కామన్ కాదు, కనుక ఇనిషియల్ గ్రూమింగ్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు రష్యాతో వెంటనే వెళ్ళిపోయి, అఫ్ కోర్స్ అన్లెస్ దే గివ్ టోటలీ డిఫరెంట్ ఏరియా ఇచ్చేసి అక్కడ ఫైట్ చేస్తానికి, అక్కడ ఫైట్ చేస్తున్నా సరే కమాండ్ అండ్ కంట్రోల్ కి కొంత రష్యన్ లాంగ్వేజ్ అన్న తెలవాలి, రష్యన్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ తెలవాలి. సో ఆ రీతిగా ఈ 12,000 ట్రూప్స్ తీసుకెళ్లారు, ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాక్చువల్లీ ఈ 12,000 ట్రూప్స్ ని వార్ లో డిప్లాయ్ చేశారు, రైట్? సో అంటే రామచంద్రరావు గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, అయితే ఇక్కడ మీరు అన్నట్లు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి, తర్వాత ఈ డ్రోన్ టెక్నాలజీని చూసి భయభ్రాంతులకు గురవ్వడం, ఎంబరాజ్ అయిపోవడం, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అక్కడ సోల్జర్కి, నార్త్ కొరియా సోల్జర్స్కి ముఖ్యంగా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నార్త్ కొరియా ఇందాక నేను ఏమని చెప్పాను, ప్రపంచం నుంచి ఒక ఐసోలేట్ అయిపోయింది. అవునవును. ఐసోలేట్ అయిపోతే దానిలో డిసడ్వాంటేజ్ ఏంటి, ఫస్ట్లీ టెక్నాలజీ మనకు తెలియదు, రైట్? లైక్ డ్రోన్ టెక్నాలజీ అంత ఎక్స్పోజర్ ఉండదు, వాళ్ళు తయారు చేస్తాం ప్రయత్నిస్తారు, కొన్ని ఉన్నాయి, రైట్? కానీ డ్రోన్ టెక్నాలజీ వార్ లో ఎలా వాడుతున్నారు, దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, డ్రోన్స్ ఎలా వాడాలి, ఫ్రూట్ఫుల్ గా వాడాలి, సో యాక్చువల్ ట్రైనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి డ్రోన్ ఎలా వాడాలనేది. తర్వాత యాక్చువల్ వార్ ఎక్స్పీరియన్స్ కూడా కొరియన్స్ నేను ఇందాక చెప్పాను, 50 years, నేను పుట్టిన 1950లో పుట్టాను, ఆ పుట్టిన తర్వాత వాళ్ళకేం ఎక్స్పీరియన్స్ లేదు, కనుక రెండో విధంగా ఏంటి, ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనేసి ఒక రీజను, డ్రోన్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ కూడా తెలుస్తుంది అనేసి. థర్డ్ థింగ్, టుమారో ఏమైనా అవసరం వస్తే రష్యాతో ప్యాక్ట్ పెట్టుకుంటే, ఆఫ్టర్ ఆల్ మనం గో బ్యాక్ టు 1971, మనమైనా సరే ఏం చేసాం అప్పుడు 71లో, ఎప్పుడైతే అమెరికా మనకు వార్నింగ్ ఇచ్చింది, ఈస్ట్ పాకిస్తాన్ మీరు ఎంటర్ అవ్వద్దు, మిమ్మల్ని ఒప్పుకోం అది ఇది అనేసి. అప్పుడు మన ఓల్డ్ ఫ్రెండ్ రష్యా స్టిల్ రిమైన్స్ వన్ ఆఫ్ అవర్ వెరీ స్ట్రాంగ్ ఫ్రెండ్స్, రైట్? మన ఓల్డ్ టైమ్ ఎలై, రైట్? ఇప్పుడంటే రీసెంట్ గా అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, కానీ రష్యా మనకి ముందు నుంచి మనకి ఆయుధ సామాగ్రి సపోర్ట్ అవనివ్వండి, గన్స్ అవనివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్స్ అవనివ్వండి, సో వీఆర్ హెలికాప్టర్స్ అవనివ్వండి, రైట్? వీఆర్ ఓల్డ్ టైమ్ ఫ్రెండ్ ఆఫ్ రష్యా. సో అప్పుడు వార్నింగ్ ఇచ్చిన మనం ఏం చేసాం, వి వెంట్ ఇంటూ ట్రీటీ, 1971 ట్రీటీ రష్యాతో. ఏమని, ఒకవేళ రష్యా ఉందంటే ఇండియా మీద ఎవరైనా దండయాత్ర చేస్తే
మేము వాళ్ళతో తోడుంటాం, మా మీద దండయాత్ర చేసినట్టుగా అన్న రీతిలో స్టేట్మెంట్ ఇచ్చారు అట్లా. అవును. సిమిలర్లీ నార్త్ కొరియా కూడా ఏంటంటే ఇప్పుడు రష్యాతో సత్సంబంధాలు పెంచుకుని కొన్ని అగ్రిమెంట్లోకి వచ్చి ఉంటే రేపేమన్నా సౌత్ కొరియాతో దెబ్బలాడాల్సి వచ్చిన అంటే కొరియన్ పెనిన్సులాలో ఒకవేళ సౌత్ కొరియా మీద ఏమన్నా యుద్ధం చేస్తే అవసరం ఉంటే రష్యా హెల్ప్ తీసుకోవచ్చు అనుకున్న రీతిలో కూడా ఆలోచన ఉండొచ్చు. రెండోది ఇందాక చెప్పాను మీకు, చైనాతో వాళ్ళ సంబంధాలు కూడా కొంతవరకు సత్సంబంధాలు తగ్గుతున్నాయి. ఇదంతా ఓకే, బట్ ఉక్రెయిన్ తోటి శత్రుత్వం ఏమైనా ఉంటుందా, లేకపోతే కేవలం రష్యాతో మిత్రత్వమేనా? లేదండి, యుక్రెయిన్ తో వాళ్ళకి నాకు తెలిసినంత మటుకు యుక్రెయిన్ తో వాళ్ళకేమి డైరెక్ట్ శత్రుత్వం ఏం లేదు. కాకపోతే ఒక విధంగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రష్యా సౌత్ కొరియాను కూడా రికగ్నైజ్ చేసింది ఇంతకు ముందు. అప్పుడు కొంచెం రష్యాకి నార్త్ కొరియాకి కొంచెం సంబంధాలు తెగినాయి, కొంచెం వీక్ అయినాయి, రైట్? ఎప్పుడైతే సౌత్ కొరియాని 1980 ఎప్పుడు రికగ్నైజ్ చేశారు, ఆ రికగ్నైజ్ చేసినప్పుడు కొంతవరకు తెగినాయి. కానీ ఇప్పుడు నార్త్ కొరియా ఏంటి, దాని అవసరం, రైట్? దాని అవసరం ఏంటి, ఎక్స్పీరియన్స్ కావాలి, డ్రోన్స్ కావాలి, టెక్నాలజీ కావాలి. టుమారో కొరియన్ పెనిన్సులా మీద వార్ అయితే రష్యన్ సపోర్ట్ కావాలి, ఆర్ చైనా నుంచి మనం దూరంగా వెళ్తున్నప్పుడు మనకి రష్యా యొక్క నాలెడ్జ్ కావాలి, రైట్? సో ఇవన్నీ ఆలోచించి నేను అనుకోవటం ఏంటంటే, అది కాక నార్త్ కొరియా ఇస్ బేసికలీ డిక్టేటర్షిప్, రైట్? ఆయన డిసైడ్ చేస్తే ట్రూప్స్ ఆర్ సెంట్, ఆల్ రైట్, ఎంతమంది ట్రూప్స్ పంపిద్దాం, ట్రైనింగ్ వస్తుంది, చనిపోతే చనిపోయారు. ఆఫ్ కోర్స్ లేటెస్ట్ ఏంటంటే మనం ఆలోచించాల్సిన ఒకటి ఉంది ఇందులో, నార్త్ కొరియన్ ట్రూప్స్ పంపించినా సరే రష్యన్స్ దీనికి ఏ విధంగా వాడుకుంటున్నారు అనేసి. ఎగ్జాక్ట్లీ, అవును. యాక్చువల్ గుడ్ వార్ ఫీల్డ్ లో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారా, లేదా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లో పెడుతున్నారా, రైట్? లేదా ఒక సెపరేట్ ఏ సెక్టర్ అయితే అంత హెవీ ఇంపార్టెంట్ సెక్టర్ కాదు ఆ సెక్టర్ లో ఇస్తున్నారా, రైట్? దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు లెసన్స్ కూడా అలాగే నేర్చుకుంటారు. ఎందుకంటే మేము ఇప్పుడు నార్త్ కొరియన్ ట్రూప్స్ కి ఎక్స్పోజ్ చేయలేదు అనుకోండి ఎక్కువ, బేసికలీ మెసెంజర్స్ గాను, లాజిస్టిక్స్ గాను, వెనకాల డ్రైవర్స్ కింద గాను ఇలా వాడుతూ మొదలు పెట్టారు, రైట్? యాక్చువల్ ఫైటింగ్ ఫోర్స్ కన్నా, రైట్? సో ఓన్లీ టైం విల్ టెల్. కానీ ప్రస్తుతం ఉన్న క్యాజువల్టీస్ మనం వింటున్నాం ఏంటంటే అవుట్ 12,000 సుమారు ఒక 1000 వరకు ఆల్రెడీ క్యాజువల్టీస్ అయ్యారని ఖచ్చితంగా వింటున్నాం. ఏది కొరియన్స్? ఎస్, నార్త్ కొరియన్స్. ఎగ్జాక్ట్లీ, మీరు ఇందాక అన్నారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. డ్రోన్స్ అనేటప్పటికి పారిపోతున్న సంఘటనలు కూడా న్యూస్ లో వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం డ్రోన్స్ ఎక్స్పోజర్, సో ఆ ఎక్స్పోజర్ కూడా వార్. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ ఆర్మీ అయినా సరే యుద్ధానికి వెళ్లే ముందు బ్యాటిల్ ఇనాక్యులేషన్ ఒక స్టేజ్ ఉంటుంది. ఒక సోల్జర్ కి ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత యుద్ధం యొక్క సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అనేసి బ్యాటిల్ ఇనాక్యులేషన్ ప్రతి రిక్రూట్ ని అందులో పెడతారు. బ్యాటిల్ ఇనాక్యులేషన్ ఏం చేస్తారు, చుట్టుపక్కల ట్యాంకులు ఫైర్ అవుతుంటాయి, ఆర్టిలరీ గన్స్ ఫైర్ అవుతుంటాయి, స్మాల్ ఆర్మ్స్ ఫైర్ అవుతుంటాయి, రాకెట్స్ ఫైర్ అవుతుంటాయి. ఆ ఎక్స్పోజర్ లో మనిషిని క్రాలింగ్ చేయిస్తారు, కొంత డిస్టెన్స్ వరకు పంపిస్తారు. అఫ్ కోర్స్ సేఫ్టీ డిస్టెన్సెస్ కొంత పెట్టి, కానీ అట్లీస్ట్ వార్ ఫ్రంట్ ఎలా ఉంటుంది, వార్ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటాయి, ఆడికి ఏ టైప్ నాయిస్ అనిపిస్తే, ఎలా మెషిన్ గన్లు అంటే కంప్లీట్ ఎక్స్పోజర్ ఇస్తానికి దాన్ని బ్యాటిల్ ఇనాక్యులేషన్ అంటారు. సో ప్రస్తుతం నార్త్ కొరియన్స్ అనుకోవడం ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఎట్ బ్యాటిల్ ఇనాక్యులేషన్. వాళ్ళకి అర్థం అవ్వాలి యుద్ధం ఎలా ఉంటుంది అనేసి. సో ఇవన్నీ ఆలోచిస్తే నార్త్ కొరియన్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ఆలోచించి ఈ 12,000 ట్రూప్స్ పంపడం జరిగింది. 20,000 కంటైనర్స్, టన్స్ ఆఫ్ కంటైనర్స్ పంపించడం జరిగింది. తర్వాత ఇంకా కూడా పంపిస్తారని నా ఒక్క. ఎందుకంటే ఒకసారి చవి చూచాక ఇంకో 2-3 బ్రిగేడ్స్ అంటే ఇంకో 10,000-12,000 పంపించడానికి రెడీగా ఉంచుకుని కూడా ఉండొచ్చు. అయితే రామచంద్రరావు గారు, ఇక్కడ ఒక ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. ఇప్పుడు సరే, కంటైనర్ల నిండా ఆయుధాలు పంపించడం అంటే సరే, అక్కడ ఉన్న సైనికులు ఉపయోగించుకుంటారు, దాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అసలు టెక్నాలజీని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నార్త్ కొరియా సైనికులు రంగంలోకి దిగి ఈ రోజు పారిపోయినట్టు కనుక పోతే క్యాజువాలిటీస్ పెరుగుతాయి ఒక ఎత్తు. అయితే అసలు పర్పస్ సాల్వ్ అవుతుందా? రష్యాకి అనవసరమైన కన్ఫ్యూజన్ పెట్టుకున్నట్టు ఉంటుందా? క్లారిటీ మిస్ అయిపోయి ఎలా సాగుతుంది ముందుకు భవిష్యత్తుకు ఇలా చేస్తే? నేను అనుకోండి, రష్యా ఎక్కడైతే చాలా వెరీ ఇంటెన్స్ ఫైటింగ్ ఎక్కడైతే అవుతుందో, రైట్? ఆల్రెడీ ఇప్పుడు రష్యన్స్ కూడా చూసారు నార్త్ కొరియన్స్ పారిపోవడం గురించి, రైట్? ఏదైతే విన్నామో దాన్ని బట్టి వాళ్ళని
ఇంటెన్స్ వార్ ఫైటింగ్ జరుగుతున్న సెక్టర్స్ లో మాత్రం నేను అనుకోవటం Hmm. ఇమీడియట్ గా దించకండి. ఎక్కడైతే మోడరేట్లీ లో ఫైటింగ్ జరుగుతుందో అక్కడ వాడటం జరుగుతుంది. Hmm. రెండోది, కొంతమంది పారిపోయినా సరే మిగిలిపోయిన వాళ్ళు, మనం పారిపోయిన వాళ్ళు ఒక 200 పారిపోయారు అనుకోండి, ఒక బ్రిగేడ్ లో ఒక 3000 మందిలో ఓ 200 మంది పారిపోయారు అనుకోండి. అయినా ఒక 1000-1200 మంది ఇంకా అక్కడ ఉండి చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు రష్యన్స్ పక్కన చూసి. ఏమిటి, ఈ డ్రోన్స్ మనం ఎలా కవర్ చేసుకోవాలి, డ్రోన్స్ వస్తున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, డ్రోన్స్ ఇండికేషన్ ఏంటి, డ్రోన్స్ లో ఉన్న ఆయుధాలు ఏమిటి, అవి ఎలా ఫైర్ చేస్తాయి. బట్ నేర్చుకునే సందర్భం కాదు కదా సార్, నేర్చుకునే సందర్భం కాదు కదా ఇది రష్యాని చూస్తే. ఇప్పుడు ఏంటంటే 200 మంది పోతున్నారు, మిగిలిన ఏమని నేర్చుకుంటున్నారు కదండి. ఇప్పుడు నార్త్ కొరియా వాడు పిచ్చోడు కాదు కదా. అవునవును. ఇప్పుడు 12,000 మంది పంపించాను. 12,000 మందిలో ఒక 2,000 మంది హీఈస్ రెడీ ఫర్ ఇట్. ఓ 2,000 మంది పోయినా, 3,000 మంది పోయినా సరే ఈ ఫీల్స్ దట్ లుక్ హియర్, ఒక 5-6 వేల మంది అయినా సరే అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పోజర్ వచ్చింది. డ్రోన్ ఫైటింగ్ ఎలా ఉంటుంది, డ్రోన్స్ నుంచి మనం ఎలా నాశనం అవుతాం, దాని నుంచి. ఎందుకంటే చూస్తుంటారు కదా చుట్టుపక్కల రష్యా వాడిని టైంకి ఎలా డక్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ 71 వార్ లో నేను ఫస్ట్ మాకు ఎక్స్పోజర్ ఏంటి, ఒక ఆర్టిలరీ షెల్ ఫైర్ చేసినప్పుడు ఆర్టిలరీ షెల్ మా దగ్గరకు వస్తుందని తెలుసు. ఎప్పుడైతే మేము వింటాం కూడా, దగ్గరికి వచ్చాడు జిజ్ అని వింటాం, అప్పుడు యాక్చువల్లీ వి డక్ ఇన్ టు ద ట్రెంచెస్. ఎందుకంటే ఒకవేళ ఆ ట్రెజెక్టరీలో ఉన్నామా లేదా అన్నట్టుగా. దీస్ ఆర్ ఆల్ లైవ్ వార్ కండిషన్స్. ఎక్స్పోజర్ ఉన్నోడికి ఇప్పుడు అది నేను నేర్చుకున్నాను 71 లో, రైట్. తర్వాత శ్రీలంకలో ఎవరో స్మాల్ ఆర్మ్ ఫైర్ చేస్తుంటే నేను చెప్పేవాడిని, ఒరే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, అక్కడ ఇదిగా ఉండాలని. సిమిలర్లీ ఫస్ట్ టైం నేను నేర్చుకున్నాక కరెక్ట్ గా షెల్ ఫైర్ చేసినప్పుడు ఎక్కడ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే డక్ చేయాలని. సో లెసన్స్ ఆర్ లెర్న్డ్, రైట్? ఎస్, ఇట్స్ ఎ కాస్ట్లీ లెసన్. మీరు అందరూ చాలా ఒప్పుకుంటాను నేను. అది వెరీ కాస్ట్లీ లెసన్ ఫర్ ఎనీ నేషన్. 200 పోయినా, 1000 పోయినా, 2000 పోయినా, 3000 పోయినా పర్వాలేదు. మిగిలిన 5,000-6,000 వార్ రిటర్న్, వార్ ట్రైన్డ్ అన్నట్టుగా తయారవుతారు కదా అని కూడా ఛాన్స్ తీసుకుంటున్నారు నా ఒపీనియన్. రైట్. రామచంద్రరావు గారు, ఫైనల్గా ఆలోచిస్తే నార్త్ కొరియా ఈ మధ్య మళ్ళీ వార్తల్లోకి వస్తోంది. నిజానికి మీరు అన్నట్లుగా ఒక న్యూక్లియర్ బలాన్ని పెంచుకోవడం, ప్రపంచం అంతా ఒకవైపు అయితే నార్త్ కొరియా ఒకవైపు అనడం, ఇవన్నీ చూస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రష్యాకి ఏకంగా ఆయుధాలు సప్లై చేస్తోంది, కంటైనర్లతోటి, తర్వాత సైనికుల్ని సప్లై చేస్తోంది అనేసరికి ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. మళ్ళీ తెర మీదకి వచ్చింది నార్త్ కొరియాని. ఇదొక ఎత్తు అయితే, భారత్ కూడా నార్త్ కొరియాతో, అంటే సౌత్ కొరియాతో ఉన్న సత్సంబంధాలు ఒక ఎత్తు అయితే, ఈవెన్ నార్త్ కొరియాతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేసే పనిలో, మళ్ళీ పునరుద్ధరించుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి ఏమంటారు మీరు? అటువంటి అప్డేటెడ్గా మనం ఆలోచించాలి సిచ్యువేషన్స్ని. అంటే ఇన్నర్ మోటివ్ అంటూ ఏం లేదు ప్రస్తుతానికి. కానీ ఏంటంటే కోవిడ్ టైంలో యాక్చువల్లీ మన ఎంబసీ తీసేయడం జరిగింది, మన ప్రెసెన్స్ అక్కడ తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత మనం కొన్నాళ్ళు వెయిట్ చేసాం, రైట్? కానీ ఈ తరుణంలో ఏంటంటే నాకు తెలిసినంత మటుకు ఇన్నర్ మోటివ్ ఏమీ లేదు. కానీ ఏంటంటే తిరిగి సత్సంబంధాలు పెంచుకోవాలి. ఒకటి, బేసికలీ మన దేశం యొక్క ఫారెన్ అఫైర్స్ ఆలోచన, ఫారెన్ దేశాలతో ఎలా బిహేవ్ చేయాలన్న కాన్సెప్ట్ మనం ఆలోచించుకుంటే, అనలైజ్ చేస్తే, నార్త్ కొరియాతో మనకి విరోధం లేదు. వీ హావ్ నో ఎనిమిటీ విత్ దెమ్. ఎస్, North Korea has been declared a sort of a rogue state sort of thing by the world over. కానీ మనమేంటి, ప్రపంచానికి ఖచ్చితంగా చెప్పాలి, మా సత్సంబంధాల కోసం మేము కంటిన్యూ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ రష్యాతో మనం ఆయిల్ తీసుకున్నప్పుడు ఎంతో మంది క్రిటిసైజ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. కానీ మనం ఫాలో అయ్యే పాలసీ ఏంటి, మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏది ఇంపార్టెంటో అది మనం కంటిన్యూ టు ఫాలో. ప్రస్తుతానికి ఇట్స్ టూ ప్రీమెచ్యూర్ నార్త్ కొరియాతో సత్సంబంధాలు. ఒక రీజన్ ఇది కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియాకి చైనాకి అంత సత్సంబంధాలు లేవు, కొంత డిఫరెన్స్ వస్తున్నాయి. సో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద ఆలోచిస్తే ఆఫ్టర్ ఆల్ నార్త్ కొరియాని ఫ్రెండ్షిప్ గుంచుకుంటే మంచిదా అని కూడా ఆలోచన రావచ్చు. ఇందులో కొంత రీజన్ కనబడుతుంది సార్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ చాణక్యుడి సంగతి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కూడా. చాణక్యుడు ఏమన్నాడు, మై ఎనిమీస్ ఎనిమీ అని మనం ఫ్రెండ్ చేసుకోవాలి. సో ఆ లెక్కగా ఆలోచిస్తే ఎప్పుడు ఎవరు అవసరం ఉంటుందో, అన్లెస్ వాళ్ళు డైరెక్ట్ గా మన దేశానికి ఏదైనా నష్టం వాటిల్లే పనులు చేస్తుంటే తప్ప
ప్రతి దేశంతోనూ మంచి సత్సంబంధాలు ఉంచుకోవాలన్న పాలసీ Yeah. మన నేషనల్ పాలసీ. ఓకే. సో ఆ విధంగా ఆలోచిస్తే నార్త్ కొరియాతో తిరిగి డిస్కంటిన్యూ అయిన ఎంబసీ అయిన మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాంలో అంతకన్నా ఇంకా ఐ కెనాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రరావు గారు. సో చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు ఈ అంశాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. యా, అదండి పరిస్థితి. మొత్తానికి నార్త్ కొరియా కూడా రంగంలోకి దిగింది. రష్యాకి సపోర్ట్ చేస్తూ 20,000 కంటైనర్లలో ఆయుధాలను విపరీతంగా పంపించేసింది అని మనకు తెలుస్తోంది. మరోవైపు సోల్జర్స్ని కూడా అక్కడికి పంపించింది యుక్రెయిన్తో యుద్ధం చేసే విధంగా. అయితే ఇందాక పెద్దలు అన్నట్లుగా అక్కడ వారు నేర్చుకోవడం ఒక ఎత్తు, మరోవైపు యుద్ధంలో పాల్గొనడం కూడా రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. అయితే యుక్రెయిన్ డ్రోన్లను చూసి కొరియా సైనికులు భయభ్రాంతులకు గురై పారిపోయిన సందర్భాలు కూడా అక్కడ ఉన్నాయనే అప్డేట్స్ అందుతున్నాయి. సో ముఖ్యంగా ఇది ఎందుకు వస్తుంది అంటే నార్త్ కొరియా టెక్నాలజికల్గా అక్కడ సైనికులు అప్డేట్ అవ్వకపోవడం ఒకటి, తర్వాత దానికి సంబంధించి లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఉండడం మరొక క్లిష్ట పరిస్థితిలాగా అక్కడ కొరియన్స్కి కనపడుతున్నప్పటికీ ఏదో రకంగా రష్యాకి సపోర్ట్ చేద్దామని కిమ్ జాంగ్ ఉన్ అయితే రంగంలోకి దిగారు. అట్ ద సేమ్ టైం భారత్ కూడా నార్త్ కొరియాతో సత్సంబంధాలను నెరిపే విషయంలోనే ఆలోచన చేస్తోంది. వారు అన్నట్లుగా ఇందాక పెద్దలు అన్నట్లుగా ఎంబసీ దాన్ని పునరుద్ధరించడం, అంటే కరోనా టైంలో దాన్ని మూసివేయడం జరిగింది, బట్ దాన్ని పునరుద్ధరించడం. మరోవైపు కొంత చైనాకి వ్యతిరేకంగా నార్త్ కొరియా ఉన్న తరుణంలో స్ట్రాటజికల్గా సమీప భవిష్యత్తు కాకుండా కొంత లాంగ్ డిస్టెన్స్లో ఆలోచిస్తే దూరదృష్టి కనుక పెట్టి చూస్తే నార్త్ కొరియాతో సత్సంబంధాలు ఉండడమే భారత్కు కూడా ఏదో రకంగా మంచి చేస్తుంది భవిష్యత్తులో అనేది అర్థమవుతుంది. ఏదేమైనా మొత్తానికి పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎవరి చక్రాలు వాళ్ళు తిప్పుతున్నారు, ఎవరి పావులు వారు గదుపుతున్నారు, ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ప్రపంచ దేశాలు ఏ రకంగా ఆలోచిస్తున్నాయి ఇట్లాంటి విషయంలో? ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి నార్త్ కొరియా కూడా జాయిన్ అయితే ఆ యుద్ధం ఆగుతుందా, లేకపోతే ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుందా? కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.